శ్రీ మహాగణాధిపతయే నమః. అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం. శ్రీ కామాక్షి విలాసము ఆంధ్రీకరించిన వారు అభినవ నన్నపార్య పిస్సుపాటి విశ్వేశ్వర శాస్త్రి, నెల్లూరు. ప్రచురణ శ్రీ కామకోటి తౌర్యత్రిక ట్రస్ట్. త్రయోదశ అధ్యాయః. స్థానత్రయస్థం దేవేశం త్రివిధాకారమచ్యుతం ప్రతిలింగాగ్రసంయుక్తం భూతబంధం తమాశ్రయే. ఇతి స్తుత్వా నమస్కృత్య భూతబంధజనార్దనం రాజానం సురథం దృష్ట్వా వచనం చేదమబ్రవీత్. మూడు ఆకారములతో మూడు లింగములకు అగ్రభాగములందు మూడు చోట్లనున్న భూత బంధ జనార్దనుని స్తుతించి నమస్కరించిన మార్కండేయ మహర్షి సురథ భూపాలునితో ఈ విధముగా పలికెను. ఓ రాజేంద్ర, ఆ కామకోష్ట మహాబిలమునందు మహాత్రిపుర సుందరికి పశ్చిమ దిక్కున మిక్కిలి సమీపమున గల శివలింగమునకు అగ్రభాగమున భూమిపై శంఖ చక్ర వర అభయములను 4 చేతులను ధరించిన సహజాకారముతోను, దానికి పైభాగమున శివలింగ అగ్ర ప్రదేశమున ఊరువుల హస్తములు కలిగి కూర్చుండిన ఆకారముతోను, అంతకంటే ఊర్ధ్వభాగమున శివలింగాగ్ర ప్రదేశమున నీలి రంగు శరీరముతో భూమిపై శయనించి ఉన్న ఆకారముతోను నివసించి భూతద్వయమును బంధించి వాని పాపమునకు విముక్తి కలిగించెను. ఆ కథను సవిస్తారముగా తెలిపెదను, సావధాన చిత్తుడవై వినుము. పూర్వము సకల దేవతలకు హితము చేయగోరి కన్యారూపిణియగు దేవి మహాబల పరాక్రమ సమేతుడైన బంధకాసుని సంహరించి కామకోష్ఠమునకు ఈడ్చి తెచ్చి వానిని పాతిపెట్టి ఆ ప్రదేశమును పాదముతో వ్రాయిచూ దేవతలకు చూపి, ఓ దేవతలారా, ఇక్కడ గుంట త్రవ్వి వీనిని అందు పాతిపెట్టుడు అని ఆదేశించెను. అది విని దేవతలు అచ్చట త్రవ్వగా దేవకంటకుడు మహోగ్రముగా తపము ఆచరించుచూ ఉన్నవాడు జ్వల దనల సదృశుడు అగు మల్లకుడు అన్న దైత్యేంద్రుడు బయటికి రాగా వానిని చూచిన దేవతలు భయముతో దూరముగా వెళ్ళిరి. అప్పుడు దేవతలందరిలో మహాబలవంతుడును రాక్షసులను సంహరించెడు వాడును అగు శ్రీహరి ఆ మల్లకుని పట్టి బంధించి సంహరించెను. అయినను ఆ రాక్షసుని రక్త కణముల నుండి అపారముగా రాక్షసులు జన్మించి క్షణకాలములో పెరిగి మహాశౌర్యంతో ఎదిరించిన రాక్షసులను చంపుటకు ప్రయత్నించుచున్న చక్రపాణికి సహాయపడదలచి మహేశ్వరుడు ఆవిర్భవించి తన జడను ఒకదానిని తీసి నేలపై మోదెను. అప్పుడు అక్కడ 2 భూతములు ఆవిర్భవించెను. అందు ఒకటి మగది, రెండవది ఆడుది. ఆ భూతములచే శూలపాణి ఆ రాక్షసుని రక్తము నెల్ల త్రావించెను. ఆ రక్తము త్రాగుటచే ఆ భూతముల చెడ్డవై శివుని ఎదురించి బాధింపచేయుచుండెను. మల్లకుని రక్తపు కణముల నుండి పుట్టిన రాక్షసులను శ్రీహరి వెంటాడి సంహరించుచుండగా ఈ భూతములు 2 ముందుగా అచ్చటకు చేరి ఆ రాక్షసుల రక్తము నెల్ల త్రాగుచుండెను. దానితో రాక్షసులు లేకపోవుటచే ఆ భూతములకు రక్తము దొరకక ముందు త్రాగిన రక్తపు మదముచే అవి మనోవైకల్యము కలిగి యుయుత్సువులై తిరిగి వాని మీదకు దాడి చేయుటకు రాగా శ్రీహరి వాని మదము నశింపచేయందలంచి ఆ 2 భూతములను పట్టి వానిపై కూర్చుండెను. ఆ భూతములు శ్రీహరిని కింద పడవేసి బాధించి ఆకాశమునకు ఎగిరి నిలిచెను. అది చూచి ఆశ్చర్యపడిన జనార్దనుడు మరలా వాని మదమును నశింపజయందలంచి ఈసారి వాటి తొడలయందలి బలమును హరించుటకై ఆకాశము నుండి భూమిపైకి లాగి పడవైచి ఆ తొడపై కూర్చుండెను.
అంతా రెండు భూతములు శ్రీహరిని భూమిపై పడవేసి స్వర్గలోకమునకు ఎగిరి నిలిచెను. అంత విశ్వంభరుడు వానిని మరలా భూమిపై పడవేసి పాదములతో త్రొక్కి వానిపై శయనించెను. అంతలో ఆ భూతములకు గర్వము మనశ్చాంచల్యము పోయి వాని స్వభావ గుణములు వానికి వచ్చెను. అంతా ఆ భూతములు శయనించి తమలోని గర్వమును పోగొట్టిన విష్ణువును చూచి నమస్కరించి, ఓ భగవానుడా, మా అపరాధమును క్షమింపుము, మా పాపమునకు నిష్కృతిని తెలుపుము, ఓ మహానుభావ దయతో మమ్ములను వదిలిపెట్టుము అని వినయపూర్వకముగా ప్రార్థించెను. అప్పుడు శ్రీహరి, ఈ భూతముల గర్వమును నశింపచేసి తిని కనుక వీనికి మంచి గుణములు వచ్చినవి, వీనిని విడిచిపెట్టదను అని తలచి ఆ భూతముల జంటను బంధ విముక్తుల గావించి వానితో ఈ విధముగా పలికెను. ఓ భూతములారా, మీరు ఇరువురు రాక్షసుల రక్తమును త్రాగి మదాంధులై మనోవైకల్యమును పొంది చేతులతోనూ పాదములతోనూ నన్ను కొట్టుచు నాతో యుద్ధమునకు సిద్ధపడిరి. కనుకనే మీకు రక్తపానము వలన కలిగిన గర్వము నశింపచేయుటకై మిమ్ము ఇరువురును గట్టిగా కొట్టి బాధించి మీ గర్వము నశింపచేసి తిని. దానిచే మీకు మంచి గుణములు వచ్చినవి, ఇకపై మీరు గర్వముతో ఉండరాదు అని ఆజ్ఞాపించెను. అది విని ఆ భూతములు జనార్దనుని కాంచి, ఓ మహానుభావ, మేము చేతులతోనూ పాదములతోనూ నిన్ను కొట్టితిమి. అజ్ఞానముతో చేసిన మా ఈ అపరాధమును కరుణతో క్షమింపుము. ఈ అపరాధ దోషమునకు శాంతి ఇప్పుడే ఉపదేశించి మమ్ము పవిత్రులను గావింపు అని ప్రార్థించెను. అప్పుడు జనార్దనుడు, ఉమానాథుడు, త్రిలోచనుడు, నీలలోహితుడు, పంచాననుడు అగు శంకరుని చిరకాలము ధ్యానించి ప్రత్యక్షము చేసుకొనగా ఎదుట నిలిచిన సదాశివుని జటాజూటము నందలి గంగను అవతరింపచేసెను. పంచతీర్థ ప్రభావము. లోక పావనియగు ఆ గంగ శివుని 5 ముఖముల నుండి 5 ధారలుగా ఉదయించి కామకోష్టమున పడెను. అది చూచి అక్కడనున్న దేవతలు ఆశ్చర్యపడిరి. ఆకాశము నుండి పడిన నిర్మలమైన గంగాధారలచే నిర్మితమైన మహాసరస్సునందు ఆ భూతములను అవి చేసిన పాపపు పనుల పాప నివృత్తికై శ్రీహరి వానిని అందు స్నానము చేయించి శివుని వద్దకు తీసుకుని వెళ్ళి వానిచే శివపూజ చేయించి, ఓ దేవదేవా, ఓ మహాదేవా, నీవు సృజించిన భూతములకును శివభక్తులకు వారి ఎడల నేను చేసిన అపరాధమునకును నాకును పాప నివారణోపాయమును సెలవిమ్ము అని శివుని ప్రార్థించెను. అంతటి శివుడు ఈ విధముగా పలుకుచున్నాడు. నా పంచముఖముల నుండి పుట్టిన ఈ తీర్థము పంచతీర్థము అని పిలువబడును. ఈ తీర్థమునందు ఎవరు స్నానము చేయుదురో వారు పాతకముల నుండి విముక్తులగుదురు. ఆగ్నేయ దిక్కున స్నానము చేసిన వారు బంగారమును దొంగిలించిన పాతకమును, దక్షిణ దిక్కున స్నానము చేసిన వారు సురాపాన పాతకమును, పడమర దిక్కున స్నానము చేసిన వారు ఇతర స్త్రీలతో సంగమించిన పాతకమును, ఉత్తర దిక్కున స్నానము చేసిన వారు ప్రాణములు తీసిన ప్రపాతకముల నుండి విముక్తులగుదురు. వీరితో సంబంధం కలవారు భూతములకు మధ్యనున్న నీటిలో స్నానము చేసిన పాప విముక్తులగుదురు. కనుక పంచతీర్థమున స్నానము చేసిన వారి సకల కోరికలు తీరును. శ్రీహరి ఇచ్చట నీవు ఎట్లు 3 రూపములను ధరించి ఉండెదవో అదే విధముగా నేనును 3 రూపములతో నుంటిని. ఓ పురుషోత్తమ, ముందుగా నన్ను పూజించిన అందరికును మోక్షం వచ్చుటకై భూతముల మధ్య భాగమున నీవు సన్నిహితుడవై ఉండుము. నీవు ఈ విధముగా చేసినచో నాకు సంతోషము కలుగును అని పలికి విష్ణుదేవుని స్థాపించి ఆ భూతముల జంటను ఈశాన్య ఆగ్నేయ కోణముల మధ్యన తీర్థముల సంరక్షణార్థము నిలిపి మహేశ్వరుడు అక్కడ లింగత్రయాకారమును దాల్చి నివసించెను. అటు తరువాత శ్రీహరి పంచతీర్థములందు స్నానము చేసి లింగత్రయమును ధ్యానించి ఆ భూతముల నడుమ త్రివిధమగు ఆకారమును ధరించి దేవతలను మునులను గాంచి, ఓ నిర్జరులారా, ఓ మహేంద్రులారా,
ప్రతి సంవత్సరము ఈ పంచతీర్థములందు ఎవరు స్నానము చేసెదరో వారు దాసీపుత్రులైనను జన్మాంతరమున బ్రాహ్మణత్వమును పొందుదురు. స్నానము చేసడి వారలను ఎవరు చూచెదరో వారు ఎటువంటి మహాపాపములను చేసినను అవియు భూత ప్రేత పిశాచాది గ్రహ బాధలను తొలగిపోవును అని పలికి తాను ఇప్పటికిని అక్కడనే నివసించుచున్నాడు. దేవతలు రాక్షస సంహారకుడు భూతద్వయ మధ్యము నివసించి శ్రీహరికి నమస్కరించి పంచతీర్థమున స్నానము చేసి దామోదరునిచే వరములు పొంది భూతబంధ జనార్దనుని దర్శనం వలన శ్వేతద్వీపమునందును వైకుంఠమునందును క్షీరసాగరమునందును శ్రీహరిని సేవించుట వలన కలుగు సుకృత ఫలమును పొంది పరిపూర్ణ మనోరథులై వారి వారి స్థానములకు వారు వెళ్ళిరి. కన్యారూపిణియగు దేవి ఆజ్ఞచే ఆ దేవి ఆలయ సమీపమున మోక్షమును పొందుటకై భూతబంధ జనార్దన దేవుడు నివసించుచున్నాడు. పూర్వము మోక్షమును కోరుకున్న పెక్కుమంది ఆ భూతబంధ జనార్దనునకు నమస్కరించి పాప విముక్తులై మోక్షమును పొందిరి. గిరీంద్రుడు అను విప్రుని చరిత్రము. ఓ రాజేంద్ర, ఈ విధముగా మోక్షము పొందిన వారిలో కృష్ణానదీ తీరమందలి రామాపురమందు నివసించు గిరీంద్ర అను పేరుగల బ్రాహ్మణుడు 5 వనితలను వివాహమాడి సంతానము లేక విచారించుచూ ఒకనాడు పుత్ర సంతాన కాంక్షతో 5 భార్యలను వెంట పెట్టుకుని శ్రీదేవిని దర్శించుటకై యాత్రగా బయలుదేరి కామకోష్ఠమునకు చేరి అచ్చట పంచతీర్థమున నియమపూర్వకముగా స్నానము చేసి శ్రీదేవిని దర్శించి భూతబంధ జనార్దనునకు నమస్కరించి క్షణకాలము ధ్యాన యోగ నిష్టలో ఉండెను. కొద్దిసేపటికి భూతబంధ జనార్దనుడు ఆ విప్రునకు ప్రత్యక్షమై పుత్ర సంతాన సంబంధముకు దివ్యమైన తేనెను వసంగెను. ఆ బ్రాహ్మణుడు ఆ తేనెను త్రాగి ప్రతిబంధ విముక్తుడై తన గ్రామమునకు చేరి 100 కుమారులను పొందెను. కొంతకాలమునకు ఆ బ్రాహ్మణుడు మానవ శరీరమును వదలి దివ్య శరీరముతో దేవీ దూతలు తీసుకొని వచ్చిన విమానములో కూర్చుండి శ్రీదేవి సన్నిధికి చేరెను. మోక్ష ప్రదాతయకు శ్రీహరి ఆ కామకోష్ఠమున త్రివిధ దేహదారియును స్థానత్రయ ఫలప్రదుడును భూతబంధనుడును అగు ఆ జనార్దనుడు త్రిపుర సుందరీ రూపిణియగు ఆ కామాక్షియును బిలాకాశమున నివసించుచున్నారు. ఎవరు కామకోష్ఠమును దర్శింపరో వాని జీవితం వ్యర్థము. దర్శించిన వాడు ఈ లోకమున ధన్యాత్ముడు, వాడు సాక్షాత్ దేవీ స్వరూపుడు. ఎవరు ప్రాతకాలమ నిద్రలేచి కాలకృత్యములు నెరవేర్చుకొని ఆ కామకోష్ఠము దర్శించిరో వారికి సకల ఫలములను ఆ దేవి వలన ప్రాప్తించును. ఓ సురత మహారాజా, భూతబంధ జనార్దన ప్రకాశకమగు ఈ రహస్యము నీకు చెప్పబడినది. ఎవరు ఈ అధ్యాయమును భక్తితో నిత్యము పఠించి వినెదరో వారు భూతబంధ జనార్దన దర్శనము వలన కలుగు ఫలమును పొందెదరు. ఇది అభినవ నన్నపార్య బిరుద భాసుర విశ్వేశ్వర విద్వత్ కవివర ప్రణీతమును శ్రీ మార్కండేయ పురాణాంతర్గత శ్రీ విద్యాఖండస్తంభును అగు శ్రీ కామాక్షి విలాసమున భూతబంధ కథనము అను 13వ సంపూర్ణము. వ్యాఖ్యాత మీ ప్రియమిత్రుడు నివర్తి నాగభూషణ శర్మ. 7483229249. హర హర శంకర, జయ జయ శంకర. హర హర శంకర, జయ జయ శంకర. హర హర శంకర, జయ జయ శంకర.